అందరికీ నమస్కారం అండి. 2025 సంవత్సరం ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యాలు, అనేకమైనటువంటి విజయాలు, మరికొన్ని అవమానాలు తనలో ఇముడ్చుకుని, మన నుంచి వెళ్ళలేక రాత్రి 12 గంటలకు వెళ్ళినటువంటి 2025 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, నవ వసంతాలతోటి, నూతన ఆలోచనలతోటి అనేక విజయాలు అందించాలనేటువంటి ఆలోచనతోటి నేను మీ దగ్గరికి వస్తా ఉన్నాను, ఆనందంగా వస్తా ఉన్నాను. మీకు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, అనేకమైనటువంటి అద్భుతాలని అందించటానికి అని చెప్పి పరిగెట్టుకొచ్చినటువంటి 2026 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ, ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజానీకానికి అందిస్తున్నటువంటి సుపరిపాలన ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వెయ్యి నోళ్ళ శ్లాఘిస్తూ ఉన్నారు. మరి ఆయనకి సహకరిస్తున్నటువంటి అనుక్షణము ఆయన అభిప్రాయాలతో ఏకీభవిస్తూ, ఆయన ఆలోచనే మా ఆలోచన అనేటువంటి విధంగా పూర్తిగా సహకరిస్తున్నటువంటి ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కూడా మరి రాష్ట్ర ప్రజానీకం జేజేలు పలుకుతూ ఉంది. మరీ ముఖ్యంగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆశాకిరణం, భవిష్యత్తు తరాల నేత, భవిష్యత్తు తరాల రథసారిది అయినటువంటి గౌరవమాన్య శ్రీ నారా లోకేష్ బాబు గారి యొక్క నాయకత్వం కోసం కూడా 2026 సంవత్సరం ఎదురు చూస్తూ ఉంది. ఈ సందర్భంలో రాష్ట్ర ప్రజానీకానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవమాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తరపున, జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవమాన్య శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరపున, మరీ ముఖ్యంగా మా యువనేత, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలుగుదేశం పార్టీ ఆశాకిరణమైనటువంటి మా లోకేష్ బాబు గారి తరపున రాష్ట్ర ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ, ఈ నూతన సంవత్సరంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించినటువంటి మా మంత్రివర్యులు, మా అభిమాన నేత, రాష్ట్ర కార్మిక శాఖ మార్చులు గౌరవ మాన్యశ్రీ వాసంచెడు సుభాష్ గారికి, అమలాపురం పార్లమెంటు సభ్యులు గౌరవ మాన్యశ్రీ గంటి హరీష్ మాధురి బాలయోగి గారికి, బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉండబడేటువంటి ముమ్మడివరం శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్పు గౌరవ శ్రీ దాట్ల సుబ్బరాజు గారికి, అమలాపురం శాసనసభ్యులు గౌరవ శ్రీ ఐతాబోతుల ఆనందరావు గారికి, కొత్తపేట శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ బండారు సత్యనందరావు గారికి, కూటమి పార్టీలైనటువంటి జనసేన పార్టీ నుంచి శాసనసభ్యులుగా వ్యవహరిస్తున్నటువంటి పి గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గిడ్డి సత్యనారాయణ గారికి, రాజోలు నియోజకవర్గ శాసనసభ్యులుగా వ్యవహరిస్తున్నటువంటి మాజీ ఐఏఎస్ అధికారి శ్రీ దేవ వరప్రసాద్ గారికి కూడా హృదయపూర్వకమైనటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ, మరి తెలుగుదేశం పార్టీకి పూర్తి అండదండలు అందిస్తున్నటువంటి జిల్లా యంత్రాంగం ఏదైతే ఉందో, కలెక్టర్ గారు, అదేవిధంగా 3 డివిజన్లు కొత్తపేట, అమలాపురం, రామచంద్రపురం డివిజన్లకు సంబంధించినటువంటి రెవెన్యూ డివిజనల్ అధికారులు, మరి ఈ మండలంలో బాబాసాహెబ్ అంబేద్కర్ మండలంలో ఉండబడేటువంటి 16 మండలాలు, 2 మున్సిపాలిటీలు, 1 గ్రేటర్ పంచాయతీలో ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ, భవిష్యత్తులో 2026 వెళ్ళే నాటికి రాష్ట్రాన్ని, ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లాని సర్వతోముఖాభివృద్ధి చేయడానికి జిల్లా మంత్రివర్యులు, అదేవిధంగా శ్రీ వాసంచెడు సుభాష్ గారు, జిల్లా పార్లమెంటు సభ్యులు శ్రీ గంటి హరీష్ మాధురి గారు, ఈ కూటమి శాసనసభ్యులైనటువంటి ప్రభుత్వ విప్ శ్రీ దాట్ల సుబ్బరాజు గారు, మరి మిగిలినటువంటి శాసనసభ్యులందరూ కంకణం కట్టుకున్నారు. ఖచ్చితంగా 2027 వచ్చే నాటిగా ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాష్ట్రంలోనే తలమానికంగా అభివృద్ధి చెందుద్దనేటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తూ, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి ప్రజానికానికి అంతా కూడా మరి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై జై చంద్రబాబు, జై లోకేష్ బాబు, జై జై పవన్ కళ్యాణ్.